అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించిండు, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండ లక్ష్మణ్ బాబూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది. 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్లు నా దగ్గరనే ఉంటే 30 లక్షల పేదోళ్లకు 5 లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా 100% పేదలకు ఇల్లు కట్టించటోని. ఇదే కాదు, 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల భైరవుడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు, మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నట్టుగా మీకు వివరిస్తా. లేని అబద్ధాలను నేను చెప్పను. లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను. ఉన్న లెక్కలన్నీ అసెంబ్లీలో చెప్తా. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా.
ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అస్సలు కట్టినా, 64,000 కోట్ల మిత్తి కట్టిన, 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా సిఆర్ఎన మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటున్నారు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ సిఆర్ఎన్కే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా సిఆర్ఎన్ పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది, కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిత్రులారా, ఎర్ర టెండునా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలి. 10 ఏళ్ళు ఏలినోళ్ళు 10 నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు. 5 ఏళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే 35 ఏళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు, 2 ఏళ్ళకే తీసేస్తే పోతుందా? చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఈరోజు బడ్జెట్ చూస్తే కోట్స్ ఎక్కువ, ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్. అట్లానే ప్రవచనాలు ఎక్కువ, పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది. చెప్పినవే చెప్పడము, మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం. ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్లోనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్లో, ఇంకొక అంశం ఒక మాట పదే చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. ఆ అబద్ధం అని చెప్పి మేము పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం, ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే, ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.